34వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుతుంది. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము ఉన్నది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును సంతరించుకోండి. నేను ఆకలి కొట్టుని మీరు నాకు భోజనం పెట్టుతుంది, తక్కువట్టుని నాకు దానం వేసింది, పరదేశ నాయకులు వచ్చిందని చెప్పు. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా వీళ్ళు చూసి నీకు ఆహారం ఇచ్చింది, నీవు తక్కువ వీళ్ళు చూసి ఎప్పుడు దానం ఇచ్చింది, ఎప్పుడు పరదేశంలో వీళ్ళు చూసి నీవు చేర్చుకుంటుంది, విగంభమైన వీళ్ళు చూసి పట్టించింది, ఎప్పుడు రోగులైనటువంటి ఆయనను సరసాలలో ఉన్నటువంటి ఆయనను చూసి నీ వద్దకు వచ్చిందని ఆయనను అడిగేదాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పుడైన నా సహోదరులతో మీరు చేస్తే కనుక నాకు చేస్తుందని నిశ్చయంగా మీకు చెప్పుచున్నానని వారితో అన్నాడు. తల్లి గారికి మరొకసారి, అలాగే ప్రశాంత్ గారికి, అలాగే నిర్మల గారికి మనందరి తరఫున వారికి నా హృదయపూర్వక వందనాలు ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయంలో మొట్టమొదటిగా మనకు దేవుని యొక్క వాక్యం అందించుకున్నాను. మరి యొక్క సమయంలో మరి ఈ దినాన్ని గురించి ఒక ప్రత్యేకత ఏమవుతుంది, ఈ ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకు వాక్యానుసారంగా చెప్పడానికి మమ్మల్ని చేసిన శ్రీమతి ప్రశాంత్ గారు ఉన్నారు. మరి వారు అందరికీ తెలుసు, ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతున్నా. మరి ప్రశాంత్ గారు ఎవరు అంటే విషప్ తండ్రి గారి యొక్క తమ్ముడు గారి సతీమణి గారు, అంటే తల్లి గారికి తోటి కోడలు, అంటే అక్క చెల్లెలు. ఈ సమయంలో మరి వాళ్ళిద్దరూ మనతో కూడా ఉండటం చాలా ఆశీర్వాదకరము. చేసిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున గురించి ఆశీర్వదించండి దేవా. ప్రార్థన పాడిన ప్రతి ఒక్కరిని ప్రభావించండి. అలాగే ప్రభావం
చెప్తే సరిపోదు. నేను మధ్యాహ్నంలో ఈ ప్రసంగం చెప్పేటప్పుడు ఎంతమంది దేవుడి రాజ్యానికి వెళ్తారంటే 300 మంది వెళ్తారు. సరే, చాలా మంచిదమ్మా, మీరు దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి హక్కు సంపాదించుకున్నారు. అయితే నేను చెప్పిన తర్వాత ఎంతమంది వెళ్తారో మీరు చెప్పండి అంటే 2-3 వెళ్తారు. మనం మాటలు చెప్తాం, నా జీవిత విధానం బాగుంది, నేను దేవుడికి అంగీకారంగానే ఉన్నాను, దేవుడితోనే ఉన్నాను అని మాటలు చెప్తాం. కానీ అది పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే అది నెరవేరేటువంటి కార్యము. శోధింపబడాలి, శ్రమలో నలగబడబడాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు. మరి ఆ శ్రమను ఎక్కడైనా జ్ఞాపకం చేస్తుందా? ఇలా వాక్యం ఉన్నాం. ఇదిగో ప్రభావ మరి విశాఖపట్నం మరి ప్రోగ్రాం జరుగుతుండగా తండ్రి నాయన ఈ యొక్క హస్తాన్ని ఉపయోగించినందుకు మీకు అలాగే ఉన్నాను ప్రభావ. ఇంకా తండ్రి అనేక సంఘాల నుంచి పరిస్థితులను కూడుకొని తండ్రి మాలో మాకు సమాధానం అయిన ప్రయాణం దయచేసినందుకు మీకు అలాగే ఉన్నాను ప్రభావ. మరి మా ప్రభావం గారు తండ్రి మరి మంచి మెసేజ్ ఇచ్చినందుకు మీకు అలాగే ఉన్నాను ప్రభావ. ఎంతమంది స్త్రీలనైతే తండ్రి నాయన ఈ వాక్యం తండ్రి నాయన తండ్రి మరి హృదయాల్లో మరి నాటబడి ఉన్నారు, మాకైతే తెలియదు కానీ ప్రభావ. మరి ఒక్కసారి తండ్రి నాయన తండ్రి ఆ వర్సెస్ అన్ని కూడా తండ్రి అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభావ. తండ్రి మరి వాతావరణంలో ఉన్నప్పటికీ తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నాయన మీ స్వాధీనంలోకి తీసుకున్నందుకు మీకు అలాగే వందనాలు ప్రభావ. తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు ప్రభావ. ప్రతి ఒక్కరిని గురించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభావ. మరి ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ఫుల్ గా తండ్రి జరిగిందని జరుగుతుందని జరగమని కూడా అడుగుతూ అసలైన స్నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరికొన్నిసార్లు విశాఖపట్నంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఆయన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మన మంచి వాక్యం, మన వాక్యంలో ఉన్న సాక్ష్యాలను మమ్మల్ని బలపరిచినందుకు తండ్రి వందనాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఈ ఇన్వైట్ బట్టి కూడా మరి ఉన్నటువంటి ఫెలోషిప్ మన మాస్టర్ గారికి, పాస్టర్ గారికి అందరికీ కూడా మరి చాలా వందనాలు చెల్లించుకుంటాము. మరి సంవత్సరానికి ఒకసారి విధంగా మీ అందరితో కలిసి ఈ ఫెలోషిప్ బట్టి దేవుడికి మహిమ చెల్లించుకుంటాం. అందరికీ సహజీవులకు అందరికీ దేవుడు వందనాలు తెలియజేస్తామనండి. ఇది నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్ డే. ఎందుకంటే తల్లి గారు నాకు చాలా తన వ్యక్తిగత జీవితంలో తన యొక్క అనుభవాన్ని మనతో పంచుకుంటూ వచ్చారు. దానికి తల్లి గారు అదే కృష్ణకమ్మ గారు కూడా మరి తల్లి యొక్క ఇంపార్టెన్స్ మనకి అందరూ రెగ్యులర్గా చదువుకునేవి, కానీ మన రెగ్యులర్ లైఫ్లో ఒకసారి మనం మనకు వచ్చిన పరిస్థితిని బట్టి మనం మర్చిపోతా ఉంటాం. దేవుడు ఎంత ప్రేమల దేవుడు మనకు చక్కని అవకాశాలు ఇచ్చి దయచేయడం ద్వారా మన దినము ఆత్మీయంగా బలపరిచిన దేవుడికి ఇంకా మాకు అవకాశాలు ఇచ్చినటువంటి రై గారికి, తల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.